సృష్టి ప్రారంభంలో ఎదురైన మొట్టమొదటి సంక్షోభం, అలాగే మహాశక్తి జాగృతి గురించి మీకు కావాల్సిన ముఖ్యమైన విషయాల సారాంశం ఇది. దేవీ భాగవతం నుండి తీసుకున్న ఈ అద్భుతమైన కథ, సృష్టి ఇంకా ఒక దారికి రాకముందే మన విశ్వం తన ప్రారంభ దశలో ఎలాంటి భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కొందో మనకు ఆసక్తికరంగా వివరిస్తుంది. సరే, ఇందులో మొదటి విషయమేంటంటే, ఆ దట్టమైన విశ్వజలాల అంధకారం నుండి మధు, కైటభ అనే ఇద్దరు భయంకరమైన రాక్షసులు పుట్టుకొచ్చారు. వాళ్లకున్న అపారమైన బలం, హద్దుల్లేని అహంకారం ముందు స్వయాన సృష్టికర్త బ్రహ్మదేవుడు సైతం పూర్తిగా శక్తిహీనుడయ్యాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలు ప్రశ్న ఒకటుంది. సృష్టికర్తకే దిక్కుతోచని పరిస్థితి ఎదురైతే ఇకసలీ సృష్టిని కాపాడేదెవరు? ఇక రెండవది, ఇలాంటి ఒక భయంకరమైన సంక్షోభ సమయంలో ఆ విశ్వరక్షకుడైన శ్రీమహావిష్ణువు గాఢమైన విశ్వనిద్రలో ఉన్నాడు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! కాపాడాల్సిన రక్షపుడే స్వయంగా నిద్రలో ఉండటం నిజంగా ఒక ఊహించని మలుపు. చివరిగా, ఆ భయం, అనిశ్చితితో కూడిన సమయంలో బ్రహ్మదేవుడు, సాక్షాత్తు దేవతలు కూడా ఆధారపడే ఒకే ఒక్క శక్తి అయినా ఆ దివ్యమాత మహాశక్తిని ప్రార్థించాడు. అంటే, మన విశ్వాన్ని ఒక మహావ్యవస్థగా మనం భావిస్తే, అది పూర్తిగా కుప్పకూలే ప్రమాదంలో ఉన్నప్పుడు దాన్ని రక్షించే అంతిమ ప్రత్యామ్నాయ శక్తి, అదేనండి అల్టిమేట్ బ్యాకప్ పవర్, ఆ మహాశక్తి మాత్రమే. ఆమె స్వయంగా విష్ణువును నిద్రలేపి విశ్వ సమతుల్యతను ఎలా పునరుద్ధరించిందో దేవి భాగవతం చెప్తుంది. విశ్వం ఉనికినే ప్రమాదంలో పడేసిన చీకటిని పారద్రోలడానికి అంతిమంగా దివ్యమాత మహాశక్తిని శరణు కోరడమే ఆ దేవతలకు సైతం ఏకైక మార్గంగా నిల్చింది.